హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహి. ఏంటి ఎప్పుడు ఇంట్రడక్షన్ ఇంట్లో చెప్పేదాన్ని ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు నేనైతే అమ్మ సిల్క్స్లో ఉన్నాను. ఇక్కడ కలెక్షన్ అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్లో సెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం, తర్వాత పైన కలెక్షన్ అయితే చూద్దాము. ఇప్పుడే స్టోర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను అనమాట. వెళ్ళగానే నాకు ఈ క్లాత్ చాలా బాగా నచ్చింది. కాటా ఫ్యాబ్రిక్స్ ఇవి. ఇందులో చాలా కలెక్షన్ ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. ఇవి ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటాయి. రిఫరెన్స్గా కొన్ని పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. తర్వాత వచ్చేసి హజ్రక్ ప్రింట్ అంటే ఇది బాగల్పూరి పైన హజ్రక్ ప్రింట్ అంట. చాలా నచ్చింది నాకైతే. దీనిపైన చిన్నగా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. గోల్డ్ జరీ థ్రెడ్ ఉంటుంది కదా, అలా అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చి జరీతో వచ్చిందనమాట. ఇందులో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్. ఇక్కత్లోనే డోలా సిల్క్ మీద ఇక్కత్ ప్రింట్ వస్తుంది అనమాట. అందులోనే ఒక కలర్ ఇది సిల్క్ మిక్స్ లా అనిపించింది చూడనప్పుడు. ఏంటంటే ఇక్కత్ మనకి కాటన్లోనే అలవాటు ఉంటుంది కదా, సో ఇక్కత్లోనే ఇంకొక ప్రింట్ అనమాట. ఇది మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు అందరూ మల్ కాటన్ చాలా ట్రెండింగ్ గా యూజ్ చేస్తున్నారు కదా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఫ్రాక్స్ కి అయితే కలెక్షన్ చాలా బాగుంటుంది. ఇందులో నాకు ఈ పింక్ కలర్ భలే నచ్చేసింది అనమాట. ఆనియన్ పింక్ లా ఉంది. ఇందులో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ చూపిస్తున్నా కదా. నార్మల్ గా ఏంటంటే మల్ కాటన్ మీద ఇలా అందరూ వర్క్ చేయించి అలా వేసుకుంటున్నారు, కానీ ఇది ఏంటంటే విత్ ప్రింట్ వచ్చింది. వీటిని డైరెక్ట్ గా ఫ్రాక్స్ లా స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే పట్టు సెక్షన్ లో చూస్తున్నాను అనమాట. నార్మల్ గా మనము మగ్గం వర్క్ చేయించుకోవడానికి పట్టు క్లాత్స్ తీసుకుంటాం కదా, ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బోల్డ్ అని షేడ్స్ ఉన్నాయి. మీటర్ 450 అలా స్టార్ట్ అవుతుంది అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. నేను వీడియో సగం నుంచి ప్రైజెస్ అడగడం మొదలు పెట్టాను. స్టార్టింగ్ నుంచి ప్రైజెస్ మెన్షన్ చేయలేకపోయాను, మర్చిపోయాను నేను. తర్వాత సడన్ గా గుర్తొచ్చింది, మళ్ళీ మీరు కమెంట్స్ చేస్తారు కదా అని చెప్పి ప్రైజెస్ అడిగాను అనమాట. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ ఏంటంటే చందేరిలో. దీంట్లో ఏంటంటే ఇలా సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది. నాకైతే ఈ ఫ్యాబ్రిక్ భలే నచ్చింది. కొంచెం స్టిఫ్ గా ఉందన్నమాట. ఫ్రాక్స్ కొంచెం షార్ట్ ఫ్రాక్స్ లాగా అలా స్టిచ్ చేయించుకోవడానికి బాగుంటుంది ఫ్యాబ్రిక్. తర్వాత ఇవి చూసాను, ఇవి ఏంటంటే కాటన్ లో ప్రింటెడ్ అంట. చాలా మెత్తగా ఉన్నాయి. ఇవేంటంటే సమ్మర్ కి చాలా బాగుంటాయి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కొంచెం మెరుస్తుంది ఫ్యాబ్రిక్ అయితే, షైనింగ్ అవుతుంది ఇలాగా. లూరెక్స్ ఫ్యాబ్రిక్స్ అంటారు చూసారా, అలా ఉంది. నాకైతే బాగా నచ్చాయి. ప్రింట్స్ కూడా చాలా ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్. ఫ్యాబ్రిక్ రా సిల్క్ మీద ఇలా ప్రింట్ లా వచ్చింది. ఇదైతే మీటర్ 199, 149 అలా స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే బ్లౌజెస్కి అండ్ ఫ్రాక్స్కి అలాగే టాప్స్ లాగా కుట్టించుకోవడానికి కూడా బాగుంటాయి. ఈ ఫ్యాబ్రిక్ ఈ కలర్ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కూడా. ఇదైతే ప్యూర్ ఇక్కత్ ఫ్యాబ్రిక్. ఇదైతే మనకి 599 నుంచి స్టార్ట్ అవుతుందంట మీటర్. చాలా చాలా మెత్తగా ఉంది, ప్యూర్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్స్ ఇంకా ప్రింట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కత్లోనే బోల్డ్ అని మోడల్స్, కలర్స్. ఇది మీటర్ 699 పడుతుంది. ఇది శారీలాగా కూడా వాడచ్చేమో, ఇలా డబల్ షేడ్లా వచ్చింది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చికెన్ కర్రీలోనే. ఇందులో అయితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి. మన స్టోర్లో అయితే బోల్డ్ అండ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే నేను కొన్ని కలర్స్ చూపిస్తున్నాను. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. ఆల్ ఓవర్ ఇలా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. సో ఇవి ఇందులో కలర్స్. ఈ కలర్ బాగుంది, ఈ కలర్ కూడా చాలా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి లైనింగ్స్ కావాలన్నా, 2x2 బ్లౌజ్ పీసెస్ కావాలన్నా, అవన్నీ ఏం కలర్స్ అయినా షేడ్స్ అయినా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే శారీ పెట్టికోట్స్ ఉంటాయి కదా, అందులో అవి కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మీటర్ ఎంత నుంచి స్టార్టింగ్ అండి? 175 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇది మీటర్. బ్లౌజెస్కి బాగుంటుంది. ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాను. ఇక్కడ మొత్తము కొంచెం డిజైనర్ పీసెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఇవైతే నెట్ మీద సీక్వెన్స్ వస్తాయి కదా, ఆ టైప్. అండ్ తర్వాత ఇక్కడ నెట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, ప్లెయిన్ నెట్లో. తర్వాత రా సిల్క్ కూడా చూసాను. ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి 149 నుంచి 1049 వరకు ఉంటుందంట ప్రైస్ రేంజ్. అండ్ కలర్స్, షేడ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ తర్వాత నెట్లో ప్లెయిన్ చూస్తున్నాను, ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. ప్లెయిన్ నెట్ వచ్చేసి 50 రూపీస్ 80 రూపీస్ వరకు ఉంటుంది.
ఇప్పుడు కొన్ని డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే చూద్దాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అనమాట. నెట్ మీద ఇలా సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది. చాలా గ్రాండ్ గా ఉంది లుక్ అయితే. ఇది నైట్ సంగీత పార్టీస్ కి అయితే భలే ఉంటది అసలు స్టైల్ చేయడానికి. అండ్ దీని మీద ఒక ఆఫర్ కూడా ఉంది. ఇది నార్మల్ ప్రైస్ వచ్చేసి 1699 అంట. ఆఫర్ లో 1299 పడుతుంది. ఇంకొక డిజైన్ ఇది ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. అన్ని కూడా ప్యాస్టల్ షేడ్స్ అనమాట. ఇది యోక్ పార్ట్ కి వేసుకుని కింద నెట్ తో ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. అలా కాకపోయినా బ్లౌజ్ కి అయితే కూడా బాగుంటుంది. ఇది నార్మల్ ప్రైస్ 599 అంట. ఆఫర్ లో 299 పడుతుంది. వన్ మోర్ కలెక్షన్. ఇదైతే నార్మల్ ప్రైస్ 1299 అంట, కానీ ఆఫర్ లో 799 కి వస్తుంది. ఇందులో మనకి 3 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇది కూడా ఆల్ ఓవర్ వర్కే. ఇది బ్లౌజెస్ కి కానీ లేదంటే సంగీత్ పార్టీస్ కి నైట్ వేసుకుంటారు కదా డిజైనర్ లెహెంగాస్, అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. లో ఎక్స్ట్రా 2 కలర్స్, ఒకటేమో లక్స్ గ్రీన్ అండ్ ఆరెంజ్, అలాగే బ్లాక్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకొక కలెక్షన్ వచ్చేసి ఇది ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ ఇలాగా బీడ్స్ అండ్ కర్దానా బీడ్స్ తో వర్క్ వచ్చింది. ఇది ఏంటంటే బ్లౌజెస్ కే బాగుంటది, నార్మల్ గా డ్రెస్సెస్ కి అంత హెవీగా అనిపించదు. ఇది ప్రైస్ వచ్చేసి 699 రూపీస్. చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. హియర్ ఆర్ ద అవైలబుల్ కలర్స్. అక్కడితో నెట్ మీద చూసాను అనమాట. తర్వాత నార్మల్ గా ఇక్కడ డిజైనర్ కలెక్షన్ అంతా చూస్తున్నాను. ఇప్పటి వరకు మీరు డయబుల్ ఫ్యాబ్రిక్స్ ఎప్పుడైనా యూస్ చేసి ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు నేను డయబుల్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న డిజైన్ అయితే చాలా బాగుంది. కొన్నిసార్లు మనం కావాలనుకున్న కలర్స్ దొరకవు కదా, కొన్ని రేర్ కలర్స్. అలాంటప్పుడు ఇలాంటి డయబుల్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ ప్రైస్ అయితే 1199 రూపీస్ అంట ఈ డిజైన్. అండ్ ఇంకొక డిజైన్ చూస్తున్నాను. ఇదైతే ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇది ప్రైస్ 1599 పడుతుందంట మీటర్. ఏమైనా రేర్ కలర్స్ మనకి కస్టమైజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ డయబుల్ ఫ్యాబ్రిక్ తీసుకుని డై చేయించుకుంటే బెస్ట్. హల్దీస్ కి అలాంటి వాటికి ఇలా డై చేయించేసుకోవచ్చు కలర్. తర్వాత కలెక్షన్ వచ్చేసి టిష్యూ మీద ప్రింటెడ్ అనమాట. ఇవి ఆల్ ఓవర్ ఫ్లవర్స్ లా వచ్చాయి. ఆల్ ఓవర్ కాదు, హాఫ్ వచ్చాయి అనమాట. దీనిపైన మళ్ళీ ఫ్లవర్ చుట్టూ వర్క్ వచ్చింది. చాలా క్లాసీగా ఉంది. లెహెంగాస్కి అయినా ఫ్రాక్స్ లాగైనా కూడా చాలా బాగుంటుంది. సమ్ బర్త్డేస్కి షార్ట్ ఫ్రాక్స్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని డిజైనర్ లెహెంగా ఫ్యాబ్రిక్స్ అయితే చూస్తున్నాను. అంటే వర్క్ వచ్చే టైప్ అనమాట. బ్రైడ్స్కి హెవీ లెహెంగా లాగా స్టిచ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నాకు దీనికి సంబంధించిన రిఫరెన్స్ పిక్ ఒకటి దొరికింది. అది నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. దీని ప్రైస్ అయితే 1299 రూపీస్ అంట పర్ మీటర్. నేను ఫ్యాబ్రిక్స్తో పాటు వాటిని ఎలా స్టైల్ చేసుకుంటే బాగుంటుందని రిఫరెన్స్ పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. మీకు ఎవరికైనా రిఫరెన్స్ కావాలి అనుకుంటే యూస్ అవుతుంది. చెప్పండి అయితే. ఫ్యాబ్రిక్ ప్రైస్ ఎంత అండి మీటర్? ఓకే, 50% ఆఫర్తో ఎంత పడుతుంది? 299 పడుతుందండి. ఓకే. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బాగల్పూరి మీద ఇలాగ వర్క్ వచ్చింది. లెహెంగా డిజైన్ ఇది కూడా. పైన ఏమో మొత్తం బుటీస్ వచ్చాయి, కిందంతా వర్క్ వచ్చింది అనమాట. ఇది పర్ మీటర్ వచ్చేసి 799 రూపీస్ అంట. ఆఫర్లో ఉంది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఆ క్లిప్ మిస్ చేశాను. ఇక్కడ కొన్ని లెహెంగా ఫ్యాబ్రిక్స్ దొరికాయి అనమాట. నాకు ఇక్కడ చూస్తున్నాను. ఈ కలర్స్ నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. లెహెంగా అంటే కింద ఇలా ఎప్పుడు మనకి డిజైన్ కాకుండా ఇలా కట్ వర్క్ లా వచ్చింది. నాకు కొంచెం యూనిక్గా అనిపించింది ఈ డిజైన్. ఇదైతే తీమని అడిగాను అనమాట. ఈ బిస్కెట్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. నైట్ టైమ్ బ్రైడ్స్కి, సంగీత్కి లేదంటే మెహందీ పార్టీస్కి చాలా బాగుంటుంది. దీని ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి 1199 రూపీస్ అంట. టిష్యూ ఆర్గాన్జా ఇది. నెక్స్ట్ ఇంకా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా లెహెంగా సెక్షనే. ఇది పైన బార్డర్ రాదు, ఓన్లీ కింద ఒకటే బార్డర్ వస్తుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్న వాటిలో నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను. అది అప్కమింగ్ వీడియోస్లో అవుట్ఫిట్ అండ్ స్క్రాచ్ లాగా చూపిస్తాను అనమాట. అండ్ ఇందులో మీకు ఏం కలెక్షన్ ఎక్కువగా నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇదంతా కూడా పట్టు సెక్షన్ అనమాట. ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. నేను కాస్ట్ వేడిగా మెన్షన్ చేయను, డైరెక్ట్గా ఒక్కొక్క కలెక్షన్ చూపిస్తున్నాను. ఇది ప్యూర్ పట్టు టైప్. ఇవన్నీ కూడా బెనారస్ పట్టు, బాందిని డిజైన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఈ బెనారస్ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఏదైనా మనకి శారీస్ బెనారస్ తీసుకున్న వాటికి మనం వర్క్ చేయించుకోకుండా బ్లౌజెస్ వేసుకోవాలనుకుంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి.
ఇదేంటంటే పట్టు మీద వర్క్ కింద వచ్చింది. అండ్ ఈ బ్లాక్ కలర్ బాందిని డిజైన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. లెహెంగాస్కి భలే ఉంటుంది అసలు. కాకపోతే బార్డర్ లేదు, ఓన్లీ మనకి డిజైన్ మాత్రమే ఉంది. ఇక్కడ బార్డర్తో ఉన్నవి కూడా కొన్ని చూశాను. ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించాయి, కానీ క్వాలిటీ క్లాత్ చాలా చాలా బాగున్నాయి. తర్వాత టిష్యూ చూసాను అనమాట. ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి దుప్పటాస్లో కూడా చాలా బాగుంటాయి. ప్లెయిన్ మనం డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుని దుప్పటాస్కి ఇలాంటి టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. హియర్ ఆర్ ద అవైలబుల్ కలర్స్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్న అన్ని కూడా బ్లౌజ్ కలెక్షన్. ఇవన్నీ డ్రెస్సెస్ లా కంటే కూడా యోక్ పార్ట్స్ కి లేదంటే బ్లౌజెస్ కి చాలా బాగుంటాయి. ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్స్ లా ఉన్నాయి. ఇందులో నేను ఒకటి ఆల్రెడీ తీసుకున్నాను, అది కూడా అప్కమింగ్ వీడియోస్ లో మీరు చూస్తారు. చాలా వీడియోస్ రాబోతున్నాయి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ సంబంధించి. ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ ఆఫర్ లో ఉంది. నార్మల్ గా 999 కానీ 499 పడుతుందంట. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ కొన్ని స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ కూడా చూసాను. ఇప్పుడు అందరూ ఇది ట్రెండింగ్ గా వాడి 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 పడేశారు కదా, అవి అనమాట. చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా ఫ్లోయిగా. అండ్ ఇందులో అవైలబుల్ కలర్స్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న వైలెట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు జిమ్మీ చూలోనే ఒక డిజైన్ అనమాట. ఇది ఆల్ ఓవర్ జిమ్మీ చో. ఇది ఆల్రెడీ మనకి తెలుసు ఫ్యాబ్రిక్, కానీ జిమ్మీ చో మీద వర్క్ లా వచ్చింది. ఆల్ ఓవర్ ఇలాగ బటర్ఫ్లైస్ లా బుటీస్ లా వచ్చి కిందంతా కట్ వర్క్ వచ్చింది. దీని ప్రైస్ అయితే నేను అడగలేదు, మర్చిపోయాను. బట్ క్లాత్ అయితే బాగుంది. శారీస్కే బాగుంటుంది ఇది, ఫ్రాక్స్ లా కంటే కూడా. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది జార్జెట్. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ కలర్, అసలు కలర్ని దీనిపైనే ఉన్నాయి. నాకు ఓపెన్ చేయించాను. ఇది ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి 269 రూపీస్ అంట, ఆఫర్లో ఉంది. ఈ కలర్ నాకు భలే నచ్చింది. అండ్ ఇందులో ఇంకా 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. గ్రే కలర్ అండ్ పిస్తా గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్. క్వాలిటీ అయితే భలే ఉంది, అసలు శారీకి బాగుంటుంది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ జిమ్మీ చో మీద వర్క్ ప్యారెట్స్ డిజైన్లో వచ్చింది. ఇలా బర్డ్స్ డిజైన్ భలే నచ్చింది. కలర్ కూడా బాగా నచ్చింది నాకు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 349 రూపీస్ పర్ మీటర్ అంట. ఇది కూడా శారీస్కే బాగుంటుంది కంటే కూడా. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు భలే నచ్చేసింది. కోటా ఫ్యాబ్రిక్ ఇది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. డిజైన్ చూడండి ఎంత బాగుందో. అండ్ హియర్ ఆర్ ద కలర్ ఆప్షన్స్ అవైలబుల్. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి 599 పడుతుందంట. ఇది ఫ్రాక్ లాగా బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని చూసిన తర్వాత ఏమైనా దుప్పటాస్ వెరైటీస్ ఉంటే చూపించమన్నాను. నాకైతే టిష్యూ దుప్పటా చూపించారు. నాకు ఇది చూడగానే ఎంత బాగా నచ్చిందో. ఇది ఆల్ ఓవర్ బుటీస్ లా వచ్చి కిందిలా టాజల్స్ వచ్చాయి. ఇవేంటంటే ప్లెయిన్ చుడిదార్ కుట్టించుకొని ఇలా టిష్యూ దుప్పటా వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. చాలా క్లాసీగా ఉన్నాయి. కలర్స్ అన్ని కూడా పేస్టల్ షేడ్స్ లా ఉన్నాయి. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. ఇవే కాదు, స్టోర్లో ఇంకా చాలా కలర్స్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది. నేను నాకు నచ్చిన మట్టికి అండ్ మ్యాక్సిమం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను. మీ అందరికీ కూడా చూపించాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ వెరీ సూన్ ఇంకా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కూడా చాలా రాబోతున్నాయి. ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అండ్ ఈ వీడియోలో ఉన్న కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.